లోపలికి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ఉన్న వాటర్లో కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్ళాలంట. ఆ బోట్లో వచ్చి పేరంటాల పెళ్లి అనే విలేజ్ దగ్గర అయితే దిగాము. ఏలూరు డిస్టిక్ లో ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర నుండి టికెట్ తీసుకొని పాపికొండల మధ్యలో బోట్ ట్రావెలింగ్ అనేది చేయబోతున్నాం. వీడియో చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది. 76 కొండల చుట్టూ తిరిగే బోట్ ట్రావెలింగ్ లో సుమారు 4 గంటల నుండి 6 గంటల సమయం పడుతుంది. పర్యాటకులకు బోరు కొట్టకుండా బోట్లో కొన్ని రకాల ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ వెంట కూడా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాం. పేరంటాలపల్లి అనే ఆదివాసీ గ్రామం వరకు మన బోట్ ట్రావెలింగ్ చేయబోతున్నాం. పేరంటాలపల్లి ఆదివాసీ గ్రామంలో ఉన్న పురాతన శివాలయాన్ని కూడా ఇదే వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. మనమైతే భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం. మీలో ఎవరైనా పాపికొండలు ట్రిప్ ప్లాన్ చేసుకుని ఉంటే ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి టికెట్ కొనుక్కుందాం అనుకుంటే ఒక్కొక్కసారి టికెట్స్ అయితే ఫుల్ అయినాయని చెప్పేస్తారు. మాక్సిమం ఆన్లైన్లోనే బుక్ చేసుకొని రావడానికి ట్రై చేయండి. మీలో ఎవరైనా భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి పోచవరం బోటింగ్ పాయింట్ వరకు దారి మధ్యలో వచ్చే మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్లను చూడాలి అనుకుంటే మన ఛానల్లో పాపికొండలు పార్ట్ 1 అనే వీడియో రీసెంట్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియోని అయితే విజిట్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. అయితే టికెట్ కౌంటరు మనం భద్రాద్రి కొత్తగూడెం దగ్గర బుక్ చేసిన టికెట్ ఏదైతే ఉందో వాట్సాప్లో వీళ్ళకి చూపిస్తే మాత్రం రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేసినాక మనకైతే టికెట్ ఇస్తారు. టికెట్ చూస్తారు కదండి, మేమైతే 4 మెంబర్స్ వచ్చేసాము. పాపికొండలు బోట్ ఆపరేటర్స్ భద్రాచలం రేకపల్లి పోచవరం అని ఉంది కదా, 4 మెంబర్స్కి ఉన్న టికెట్ని అయితే మనం అక్కడ చూపిస్తే మాత్రం వాళ్ళు అయితే లోపలికి ఎలో అనేది చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ఇక్కడైతే మన టికెట్స్ అయితే రాసుకుంటున్నారు. ఎన్ని గంటల వరకు వస్తుంది మన రిటర్న్? 3:34. మనమైతే టికెట్ తీసుకొని కనిపిస్తున్న ఫస్ట్ బోట్ అయితే ఎక్కుతున్నాం. సీరియల్ ప్రకారం ఉన్న బోట్స్ అయితే ఈ రోజు వెళ్తాయంట. టికెట్ కౌంటర్ దగ్గర ఏదో ఒక ఐడి కార్డు చూపిస్తేనే లోపలికైతే ఎలో చేస్తున్నారు. మీలో ఎవరైనా పాపికొండలకు ట్రిప్కి రావాలి అనుకుంటే మాత్రం మీ వెంట తప్పకుండా ఏదో ఒక ఐడి కార్డ్ జిరాక్స్ పేపర్ని అయితే తెచ్చుకోండి. 10:30కి స్టార్ట్ అయిన బోటు ఈవినింగ్ 3:30 to 4 o'clock మధ్యలో మళ్ళీ పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరకు అయితే వస్తుందంట. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మనకి పేరంటాలపల్లి అనే ట్రైబల్ విలేజ్ దగ్గర ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నాం. కొన్న టికెట్ 1000 రూపీస్ కాస్ట్ లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. టికెట్ కొన్న తర్వాత అమౌంట్ ఎక్కడా కూడా మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. 76 కొండల చుట్టూ తిరిగే ఈ బోట్ జర్నీ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చు. పేరంటాలపల్లి ఆదివాసీ గ్రామాన్ని చూపిస్తూ ఈ ట్రైబల్ విలేజ్ లో ఉన్న పురాతన శివాలయాన్ని కూడా ఇదే వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. 10:45కి మన బోట్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఈ బోట్ లో మొత్తం 100 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నారు. 95 మెంబర్స్ అయితే టూరిస్టులు ఉన్నారు. మిగతా 5 మెంబర్స్ అయితే బోట్ లో పనిచేస్తున్న సిబ్బంది అయితే ఉన్నారు. బోట్ లో జరిగే ఈవెంట్స్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నిటిని కూడా 1 by 1 మీకు చూపించడం జరుగుతుంది. మీరు కానీ మీకు సంబంధించిన వారు ఎవరైనా కానీ పాపికొండలకు ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు ఉంటే ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హాయ్. కొద్దిగా యాక్టివ్గా అందరూ కూడా గట్టిగా చెప్పండి అందరికీ హాయ్. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు అండ్ వెల్కమ్ టు శ్రీ కృష్ణదేవరాయలపూర్. వన్స్ అగైన్ ఈ అఖండ గౌతమి గోదావరి మీదుగా పాపికలు అందాలు వచ్చేయడానికి వచ్చినటువంటి మా బోట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం, సుమాంజలి. సార్, ఈ రోజు మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి నెల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆర్పురం మండలం అండ్ పోచవరం అనే విలేజ్. ఇది ఓన్లీ బోర్డింగ్ పాయింట్ సార్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఫ్రెండ్లీ జర్నీ చేస్తే మనకి విలేజ్ వస్తుంది. విలేజ్ రాగానే తెలియజేస్తాను. ఇక్కడ నుంచి మన ఎండింగ్ అయిన ప్లేస్ ఆ పాపికొండల మధ్యలో ఉన్నటువంటి అతి చిన్న గిరిజన గ్రామం తెల్లదిప్పుడు అనే విలేజ్ వరకు వెళ్ళి ఈ రోజు మన జర్నీ రిటర్న్ జర్నీగా కొనసాగుతుంది. ఈ రోజు మన జర్నీ వచ్చేసి ఈ అఖండ గౌతమి గోదావరి మీదుగా టోటల్ అప్ అండ్ ఒక 70 కిలోమీటర్లు జర్నీ చేస్తాం. వెళ్ళేటప్పుడు 35, మరి వచ్చేటప్పుడు 35, టోటల్ 70 కిలోమీటర్స్ ఈ అఖండ గౌతమి గోదావరి మీదుగా మన జర్నీ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మరి అఖండ గౌతమి గోదావరిలో మన జర్నీ ఉంటుంది. కాబట్టి చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చేటప్పుడు ఆ భద్రాచలం రామణవారిని దర్శించుకొని వచ్చి ఉంటారు. మరొకసారి ఆ రామణవారిని స్మరించుకొని ఇక్కడ నుంచి మన విహారయాత్ర కొనసాగిద్దాం. ఓకేనా? అది ఎవరు చెప్పకపోయినా మధ్యాహ్నం లంచ్ లో పప్పు తగ్గిస్తామండి. జర్నీ ఉంటుంది. ఈ 1 hour పాటు కూడా మనకి చూడవలసిన ప్లేసెస్ అంటూ కూడా ఏమీ లేవు సార్. మరి 1 hour పాటు కూడా ఏం చేద్దాం సార్? ఎక్కడ భజన కావాలా? చేద్దాం. అదే చెప్తున్నా సార్. మరి 1 hour పాటు కూడా మీ అందరికి ఎటువంటి బోర్ ఫీల్ కలగకుండా సరదాగా ఒక డిఫరెంట్ స్టైల్ లో మరి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ స్టార్ట్ చేద్దాం. ఎవరైనా ఏంటి రోజు కళ్ళకి వస్తుందా ఐశ్వర్య?
మేడం గారు మీరు చూసుకుని పక్కన. ఆహా. సార్ చెప్పండి, ఎల్స్పర్ రాయి కల్పన రాయి కాకుండా వేరే రాయి చెప్పండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా అండి, ఈ ఆల్మోస్ట్ అయితే గోదావరి మనం నదిలో దొరకని రాయి ఎండ్ వరకు వచ్చేసాం ఇక్కడ నుంచి. కంకర రాయా తీసుకొచ్చి మా డ్రైవర్ గారు నెత్తి మీద కొట్టండి, దరిద్రం పోతుంది సార్. సార్ చెప్పండి, గోదావరి నదిలో దొరకని రాయి. సార్ మీకు క్లూ ఇవ్వనా? మన నీటికి ఒడ్డుగా చూడండి, చాలా రాయి కనిపిస్తున్నాయి, అవే. ఎవరండి మేడం? డ్రైవర్ క్యాబిన్ లోకి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే డ్రైవర్ క్యాబిన్. అన్న ఏం పేరు అన్న మీ పేరు? సత్యబాబు. సత్యబాబు. ఎన్ని ఇయర్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నారు షిప్ని? 40 years నుంచి ఇదే బోట్లో డ్రైవింగ్ అనేది చేస్తున్నారు మీరు. ఓకే, చూస్తున్నారు కదండి, పేరు సత్యబాబు గారు అంట. దాదాపు 40 yearsగా ఈ బోట్ డ్రైవింగ్ అనేది చాలా సీనియర్ ఎక్స్పర్ట్. అంటే మీరు మీలాంటి సీనియర్లు ఎంతమంది ఉండొచ్చు ఈ పాపికొండలు మొత్తం మీద? ఇక్కడ ఉన్న వాళ్ళు నేనే సీనియర్ అండి. మీరే సీనియర్? సీనియర్ లెవెల్ లేదు. ఓకే, 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇలా ఓకే అండి. డ్రైవర్ గారిని గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా పాపికొండలకు వస్తే డ్రైవర్ గారి పేరు సత్యబాబు గారు. చాలా సీనియర్ డ్రైవర్ పాపికొండల్లో. ఈయన తర్వాత అయితే కూడా ఎవరూ లేరు. ఆల్మోస్ట్ ఈ బోట్ ఎక్కడానికి అయితే ట్రై చేయండి. అన్న ఇదే బోట్లో ఉంటారు ఎక్కువ, వేరే బోట్లు మారుతారా? ఇదే బోటు. ఓకే. నా బోట్ జర్నీ స్టార్ట్ అయ్యి 1 hour అయితే దాటింది. గోదావరి నది మధ్యలో ఉన్న కొండలని పాపికొండలు అని అంటారు. ఈ పాపికొండలు అనే పేరు ఎలా వచ్చింది అంటే, శాటిలైట్ ద్వారా చూసినప్పుడు ఈ కొండలన్నీ కూడా ఒక మహిళ జడలో పెట్టుకున్న పాపిడి బిళ్ళ ఆకారంలో ఉండటం వలన ఈ కొండలన్నిటిని కూడా పాపికొండలు అని పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం చూస్తే ఈ గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల చేసిన పాపాలు పోతాయనేది ఒక నమ్మకం. కొండల మధ్య ప్రవహించే ఈ గోదావరి నదిలో స్నానం చేయడం వలన పాపాలు పోతాయని పాపికొండలుగా పురాణ కథలలో చెప్పబడుతూ ఉంది. మీలో ఎవరైనా బోట్ జర్నీ చేయాలనుకుంటే కూడా బోట్ జర్నీ అనేది చాలా ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. బోట్లో జర్నీ చేసే కపుల్స్తో డ్యాన్స్ చేపించడం, ఫ్యామిలీ మెంబర్స్తో క్విజ్ ప్రోగ్రామ్ లాంటివి కండక్ట్ చేయడం, అన్మ్యారీడ్ గర్ల్స్ అండ్ కాలేజ్ గర్ల్స్ ఎవరైనా ఉంటే వారితో క్యాట్ వాక్ లాంటివి చేపించడం వంటి ప్రోగ్రామ్స్ అయితే ఈ బోట్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. 2.5 hours బోట్లో జర్నీ చేసిన తర్వాత మనమైతే పేరంటాలపల్లి అనే ఆదివాసీ గ్రామం దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడు ఈ పేరంటాలపల్లి అనే ఆదివాసీ గ్రామంలో ఉన్న పురాతన శివాలయాన్ని కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. ట్రైబల్ విలేజ్లోకి మనం రాగానే విలేజ్ ఎంట్రన్స్లోనే మనకి చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి. చిన్నపిల్లలు తినే పదార్థాల దగ్గర నుంచి కూల్ డ్రింక్స్ వరకు ఇక్కడున్న షాపులలో అమ్మటం జరుగుతుంది. కొండల మధ్యలో ఉన్న ఈ పేరంటాలపల్లి అనే ఆదివాసీ గ్రామంలో కేవలం 20 నుంచి 25 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 25 ఇండ్లు ఉన్న గ్రామస్తులు ప్రతిరోజు వచ్చే పర్యాటకుల కోసం వెదురు బొంగులతో అనేక రకాల చేతి వస్తువులను తయారు చేసి పర్యాటకులకు అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పురాతన శివాలయం అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు గుడి లోపలికి వెళ్లి మొక్కుకోవడం జరుగుతుంది. ఎవరైనా గుడి లోపలికి వెళ్ళాలి అంటే ముందుగా కాళ్ళకున్న చెప్పులు విప్పేసి ఇక్కడ ప్రవహిస్తున్న నదిలో కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్ళాలి. గుడి లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటే గుడి లోపల వీడియోస్ గానీ ఫొటోస్ గానీ గుడి యాజమాన్యం అస్సలు మనల్ని తీయనీయటం లేదు. బయట నుంచే మనకి ఫొటోస్ గానీ వీడియోస్ గానీ తీసుకోమని అయితే చెప్పారు. ఈ పేరంటాలపల్లి అనే ఆదివాసీ గ్రామంలో బోట్ 1/2 hour నుండి 45 minutes మధ్యలో ఆపుతారు. ఈ గ్యాప్ లోనే గ్రామంలో కాసేపు తిరిగి గుడిని అయితే విజిట్ చేసి మళ్ళీ మనం బోట్ అయితే ఎక్కాలి. బోట్ ఎక్కగానే బోట్ లోపల మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ చేశాక మళ్ళీ మనం తిరిగి మార్నింగ్ ఎక్కిన పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరకు అయితే మనల్ని తీసుకొని వెళ్తారు. షిప్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి కరెక్ట్ గా లెక్క పెడితే 76 కొండలు అయితే ఉంటాయంట. ఈ 76 కొండల మధ్యలో నుండి ట్రావెల్ చేస్తూ ఉంటే మనకి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. మీలో ఎవరైనా బోట్ లో రాజమండ్రికి వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచి అయితే వెళ్ళవచ్చు. పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర టికెట్ తీసుకొని పేరంటాలపల్లి అనే ఆదివాసీ గ్రామం దగ్గరికి వస్తే ఇక్కడికి రాజమండ్రి నుండి బోట్స్ అయితే వస్తాయంట. ఇక్కడ నుండి మనం రాజమండ్రికి అయితే వెళ్ళవచ్చు. ఎవరైనా ఈ పేరంటాలపల్లి అనే ఆదివాసీ గ్రామం దగ్గర నుండి రాజమండ్రి వరకు బోట్ జర్నీ చూడాలి అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు ఎక్కువగా కామెంట్స్ వస్తే తప్పకుండా ఈ ట్రైబల్ విలేజ్ దగ్గర నుండి ఎక్కడెక్కాలి, రాజమండ్రిలో ఎక్కడ దిగాలి, మధ్యలో ఏం చూడాలి అనేది క్లియర్ గా వీడియోని అయితే తీసి మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.